Right, good morning children. Today we will continue the yesterday class continuation. So yesterday we discussed the 5 problems in exercise 11.2. So now we are going to we will discuss about 6th problem. Okay? So 6th problem ఏం చెప్తున్నారంటే y దగ్గర లంబకోణం ఉందన్నారు. యాంగిల్ రైట్ యాంగిల్ at 90 degrees at y and yz is equal to x, yz is equal to x and zx is equal to 2x. They are given ఇచ్చిందది. అయితే then find the angle yxz, yxz, x దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఎంత అండ్ నెక్స్ట్ యాంగిల్ yzx అంటే z దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు మనండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to find the third side by using Pythagoras theorem. By using Pythagoras theorem. Okay na? Pythagoras సిద్ధాంతం ప్రకారం. Pythagoras సిద్ధాంతం ప్రకారం. సో చెప్పండి ఏమవుతుంది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా? హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ side square plus side square. Hypotenuse is 2x whole square is equal to side square x square plus ఇంకో సైడ్ ఏంటిది yx. yx ఉందా? లేదు మనకి. సో దాన్ని yx గానే రాయండి. 2x whole square అంటే ఎంత అవుతుంది మనకు? 4x square is equal to x square అంటే ఎంత అవుతుంది? x square. x whole square means so yx whole square. So 4x square, this plus x square take this side, minus x square is equal to yx whole square. So 4x square minus x square, 3x square is equal to yx whole square. So square take this side. So root 3x square is equal to yx. So x square cancel అవుతుంది, but root అంతే ఉంటుంది. root 3 is equal to yx. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు? √3x వచ్చింది. ఇప్పుడు మనం సో ఫ్రమ్ ట్రయాంగిల్ yxz రైట్ యాంగిల్ y is equal to 90 degrees and yz is equal to x, zx is equal to 2x. These are the given ఇచ్చినది. ఓకే, సో నౌ ఐఎమ్ అప్లయింగ్. సో టీటా ఇక్కడ రావాలి కదా, జెడ్ దగ్గర టీటా రావాలి కదా, జెడ్ దగ్గర ఉన్న కోణం రావాలి అంటే మనం ఏం చేయాలి? జెడ్ దగ్గర ఉన్న కోణం రావాలంటే సో కాస్ టీటా అప్లై చేసినా వస్తుంది, సైన్ టీటా అప్లై చేసినా వస్తుంది, మీ ఇష్టం. ఏం చేద్దామో చూద్దాం ఒకసారి. సో నేను ట్యాన్ అప్లై చేస్తున్నాను. ట్యాన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు opposite side by adjacent side, opposite side by adjacent side. ఓకేనా? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. tan అంటే ఏంది? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. జెడ్ అన్నాం కాబట్టి జెడ్ కి ఎదురుగా ఎదుటి భుజం ఎంత ఉంది? √3 ఉంది, √3x బై ఆసన్న భుజం ఎంత ఉంది? x ఉంది. సో x క్యాన్సిల్ ఎంత వచ్చింది? √3. సో tan z is equal to √3 వచ్చింది. tan z is equal to √3 ఎప్పుడు అవుతుంది? tan z లో tan లో ఎప్పుడు అవుతుంది? tan 60 degrees అప్పుడు. ఓకేనా? సో tan cancel, then z is equal to angle z is equal to 60 degrees. Angle z is equal to 60 degrees వచ్చింది. Now we have to find the x value, x degree, theta x దగ్గర ఉన్నటువంటి కోణాన్ని కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ వేసుకోండి. బై యూజింగ్ పైథాగరస్ థియరం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ కంటే ముందు ఇలా రాసుకున్న తర్వాతనే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ కిందది ఇక్కడ రాస్తున్న పక్కన. సో ఫ్రమ్ ట్రయాంగిల్ xyz. సో నౌ ఐ యామ్ అప్లయింగ్ x కావాలి మనకు. tan x అని ఫైండ్ అవుట్ చేద్దాం. tan x is equal to same opposite side by adjacent side. సో ఆ ఎదుటి భుజము బై ఆసన్న భుజము.
సో ఎదురుభుజం ఎంత ఉంది ఇక్కడ? ఎదురుభుజం x కి చూడండి, ఇప్పుడు x అన్నాం కాబట్టి ఇక్కడ x అని తీసుకున్నాం కాబట్టి x కి ఎదురుభుజం ఇది yz, x కోణం x కి ఎదురుభుజం x. సో x బై x కి ఈ కోణం x కి ఆసన భుజం ఏమైతుంది? √3x. √3x దిస్ x ఒకట్లా x క్యాన్సిల్. సో 1/√3 వచ్చింది, 1/√3. సో tan x is equal to 1/√3. When tan x is equal to 1/√3, it will be equal to the tan 30 degrees. Tan 30 డిగ్రీలకు ఈక్వల్ అవుతుంది. సో this tan cancel, angle x is equal to 30 degrees. సో x దగ్గర కోణం ఎంత ఉంది అంటే 30 డిగ్రీలు అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంత వచ్చింది? 60 డిగ్రీలు అని చెప్పిండు. సో z దగ్గర ఉండే కోణం ఎంత, x దగ్గర ఉండే కోణం కనుక్కోమని కాబట్టి మనం ఆ విధంగా కనుక్కోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసింది వరకు రాయండి. ఇచ్చిన త్రిభుజం XYZ, y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, YZ ఈజ్ ఈక్వల్ టు x, ZX ఈజ్ ఈక్వల్ టు x. sin of a plus b is equal to sin a plus sin b అనడం సబబేనా? మీ సమాధానాన్ని సమర్థించుము. ఓకేనా? sin of a plus b is equal to, is it equal to the sin a plus sin b? Is it correct? And justify your answer. ఓకేనా? సో మనం జస్టిఫై చేద్దాం ఎలా ఇది ఈక్వల్ అవుతుందా కాదా అనేది. మరి ఈక్వల్ అవుతుందా కాదా అంటే మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి. సో లెట్ us take a is equal to 30 degrees and b is equal to 60 degrees. ఓకేనా? a వాల్యూ ఎంత తీసుకుందాం? 30 degrees. b వాల్యూ ఎంత తీసుకుందాం? 60 degrees. When we have to substitute this value, then LHS will be equal to the RHS. Then only it will be correct. Otherwise, it is not correct. So, shall I check it? Sin of a value 30 plus b value 60. Okay na? Sin a అంటే ఎంత తీసుకున్నాం మనం? a value 30 degrees plus b value sin 60 degrees. So sin of 30 plus 60 how much? Sin 90. Sin 30 value 1/2 plus sin 60 value √3/2. Now sin 90 value already you know the table. So sin 90 value 1. So here take LCM 2. Okay na? 2 LCM తీసుకున్నాం. So 2 how many times? 1 time. So 2 how many times? 1 time. 1 time లో ఉంది కాబట్టి 1 time 1 తో మల్టిప్లై చేయాలి. 1 మంచా 1 plus 1 into √3. So check it. 1 plus √3/2 is it equal to 1? No. So hence LHS is not equal to RHS. Hence కావున అని పెట్టాలి. hence కావున sin of a plus b is not equal to sin a plus sin b. ఓకేనా? సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఏ వాల్యూ 30 degrees 60 degrees, యూ హావ్ టు చూస్ 45 degrees. ఇక్కడ 45 తీసుకోండి, ఇక్కడ 60 తీసుకోండి, ఇక్కడ 90 తీసుకోండి, ఇక్కడ 30 తీసుకోండి. మీకు ఏ వాల్యూస్ తీసుకున్నా కానీ మీకు ఇలానే ఈక్వల్గా అయితే రాదు కాబట్టి sin of a plus b is not equal to sin a plus sin b అని రాస్తాం. యాక్చువల్లీ యూ నో ద ఫార్ములా ఫ్రమ్ ఆల్రెడీ we checked exercise 11.2 థర్డ్ ప్రాబ్లం. sin of a plus b is equal sin a cos b plus sin b cos a అనేటువంటి ఫార్ములాకి అయితే ఈక్వల్ అవుతుంది. సో ఆల్రెడీ మనం అక్కడ ఫార్ములా కూడా డెరైవ్ చేయడం జరిగింది. ఇలా ఇస్తే మాత్రం నాట్ ఈక్వల్. cos a plus b is equal to cos a plus cos b కూడా కాదు. cos a minus b is equal to cos a minus cos b కూడా కాదు. ఇలా ఉంటే కాదు. ఫార్ములాస్ ఉన్నాయి మనకు. ఫోర్త్ ప్రాబ్లంలో మీకు ఫార్ములాస్ డెరైవ్ చేసి బాక్స్లో కొట్టి
ఎలా అవుతుందో చెక్ చేసి పెట్టడం జరిగింది. సో ఆ విధంగా అయితే మాత్రమే ట్రూ అవుతుంది, లేకపోతే కాదు. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ టు చెక్ నౌ 45 degrees అండ్ 30 degrees. ఏ వాల్యూ 45, బి వాల్యూ 30 తీసుకొని చెక్ చేయండి, ఈక్వల్ రాదు. ఓకేనా? సో సమ్ మోర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ లైఫ్ మోడల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.